రేపు పూల సర్కుల్ సందర్భంగా ఒత్తులు తయారు చేస్తున్నామండి ఇంట్లోని. సుగుణ ఆంటీ చేస్తున్నారు. ఇక్కడ ఏవత్తు చేస్తున్నారండి మీరు? కమలవత్తు. ఫస్ట్ ఇలా దారంలాగా తీసుకోవాలా పత్తిని? ఓకే. ఇప్పుడు మీరు ఏమేమి చేశారు? ఇలా చిన్న పువ్వొత్తులు చేశారు. ఆల్రెడీ చేసి ఉంచారండి. ఇదిగో ఇది 365 ఒత్తులు చూసారా, ఎంత సన్నంగా చక్కగా చేశారు. ఇవ్వండి ఇది 30. ఇదిగోండి ఇది పెద్ద పువ్వొత్తు అనమాట. అంటే ఏంటో తెలుసా? ఎన్ని ఉంటాయి తెలుసా ఇందులో ఒత్తులు? 62 ఉంటాయి. ఎందుకో తెలుసా? లెక్క ఏంటో తెలుసా? 62 అంటే నెలకి 2 చొప్పున ఒత్తులు వేసుకుంటే, రోజుకి 2 చొప్పులు ఒత్తులు వేసుకుంటే నెలకి ఎంత అవుతాయి? 62. సో నెల అంతటికి ఒకేసారి వెలిగించేసేలాగనమాట. ఇన్ కేసు మధ్యలో మనం మిస్ అయిపోయినా ఇంకా అన్నీ వెలిగించేసినట్టే. అలాంటి ఒత్తులు ఒకటి. తర్వాత ఈ సంవత్సరానికి 365 ఒత్తులు తెలుసు కదా, ఇందాక చెప్పాను. ఇవి చూసారా వెరైటీగా? ఇవి ఏమొత్తులో తెలుసా ఇవి? అసలు చూసారా ఎంత బాగున్నాయో? అసలు ఏమి తెలివితేటలో ఆవిడకి. ఇవి కమలపు ఒత్తులండి. ఇవి చూస్తున్నారా మీరు? అసలు కమలపు ఒత్తులు. ఇక ఈ రేకులు అనమాట. ఇవి విచ్చుకుంటున్నాయి కదా, ఇవి రేకులు అనమాట. ఇవి చూసారా? ఈ రేకుల్లో కూడా ఇంకా ఒత్తులు, ఎక్కువ మంది ఒత్తులు ఉంటాయి. ఇదిగోండి ఇందులో ఎన్ని తెలుసా? ఈ రేకులు ఎన్ని ఉంటాయో తెలుసా మీకు? చిన్న చిన్నమైన 104 రేకుల్లాగా, కమలానికి 104 రేకులు ఉన్నట్టే ఈ ఒత్తులో కూడా 104 ఒత్తులు ఉన్నాయన్నమాట. అందుకే ఇది కమలపు ఒత్తు అయింది. చూసారా? ఇది కూడా రేపు పూల స్వర్గం రోజు వెలిగించడానికి రెడీ చేసాం అనమాట. సిద్ధం. ఇగో 4 ఎందుకు రెడీ చేసామంటే, ఒకటి మా వారి పేరు పైన, ఒకటి నా పేరు పైన, ఒకటి మా పెద్దమ్మాయి పేరు పైన, ఒకటి మా చిన్నమ్మాయి పేరు పైన అనమాట. చూసారా దారం ఒత్తు చక్క ఎవరైనా చేయగలరు. ఈ కాలంలో చేయగలరా? చేసే దమ్ముందా? లేదు. అప్పట్లో కాబట్టి ఆవిడ అలాగా చక్క చూడండి ఎంత ఫాస్ట్గా తిప్పుతుందో చెయ్యి. ఆ చెయ్యి చూసారా? ఇదిగో విభూతి కొంచెం రాసుకోవాలి. టక్క 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 నలపడమే. ఇంకా అయిపోతుంది. పత్తి మొత్తం అయిపోయిందా? ఇప్పుడు దీంతో ఒత్తు చేస్తారు చూడండి. పత్తి మొత్తం అలా ఇలా దారం ఒత్తులాగా పెద్ద ఒకే ఒత్తులాగా చేశారు. ఇప్పుడు దాన్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నారో చూడండి. అంటే ఎన్ని ఫోల్డింగ్లు చేయాలి అట్లా? ఎన్ని? 13 ఫోల్డింగ్లు చేయాలంట. అట్లా 13 ఫోల్డింగ్లు అయిపోయినాయి. అప్పుడు అలా 13 ఫోల్డింగ్ల తర్వాత ఇలా కట్ చేసేసుకొని, చూసారా దాన్ని అలా సెంటర్కి అలా కట్ చేసుకోవాలి. మళ్ళీ చేసుకున్నాక అలా సింగిల్గా ఒత్తుగా చేయాలన్నమాట. రింగిల్ ఒత్తులు, సింగిల్ ఒత్తులు 8 చేసుకోవాలి. అంటే చూసారు అలా చేసేస్తున్నారు చింగ్ అని. ఎన్ని చేశారంటే అలాగా? 8 చేస్తారా? చేసి ఇప్పుడు అన్నిటిని కలిపి ఒకే ఒత్తు కింద చేసేయాలా? ఓకే. 1 2 3 4 8 కలిపి ఒక ఒత్తు కింద చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ చేయడానికి ఇప్పట్లో మనకైతే ఎలాంటి పేషెన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా కొట్లో కొనుక్కొని అరటి జోరులో పెట్టుకొని వెలిగించేస్తాం. కానీ చేసే వాళ్ళకి చూసారా ఎంత కష్టంగా ఉంటుందో. ఇలాంటి హోమ్ మేడ్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. అంతేనా? ఒత్తులవి ఇలా చక్కగా చేసేవాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. ఓకే. ఇవన్నమాట ఫైనల్లీ మన ఒత్తులు రెడీ అయిపోయినాయి. రేపు పూల స్వర్గంలో వెలిగించాక చూద్దరు కానీ. బాయ్.